తోటకు వచ్చాము కదా. ఇక్కడ ఈ చింత చెట్టు చూసారా, ఇక్కడ ఇదంతా చూపించాను. ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాం. చూడండి, మేము వెళ్ళేటప్పుడు కూడా మీకు చూపించుకుంటూ వెళ్తాం. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ ఉంటాయి. నిమ్మకాయల చెట్టు ఇటు పోతే నిమ్మకాయల చెట్టు వస్తుంది. చూడండి, అక్కడ సైడు కాకపోతే దూరంగా ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. ఇటు వెళ్తే ఉంటుంది అని అన్నాడు మా తాతయ్య. నిమ్మకాయల చెట్టు చూడండి. జామకాయ చెట్ల దగ్గరకు వచ్చాము. మేము ఇప్పుడు జామకాయలు ఎట్లా తెంపుతామో చూడండి. ఇదిగోండి, చూడండి, పెద్ద పెద్దగా వస్తున్నాయి. చూడండి జామకాయలు, చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయని. ఆర్గానిక్వి తినొచ్చు. ఇవి ఇంటికి వెళ్ళాక కడుక్కొని తినాలని ఆగుతున్నా. ఇప్పుడు ఇటు వెళ్తే ఇక్కడ చుట్టూ ఉన్నాయి, కాకపోతే ఎక్కువ పండలేదు. బియ్యం చెట్లు కూడా చూపిస్తాను, మీరు చూడండి. ఇక్కడ ఇలా వెళ్ళి ఇక్కడ చూడండి మామిడికాయలు చూడండి ఎంత బాగున్నాయో. దాంట్లో ఇదిగోండి, చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయని. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. పెద్ద టమాటా అంత సైజు ఉన్నాయి గైస్. ఇక్కడ చూడండి ఎంత నీడుందో. నీడకి మనం ఎన్ని వీడియోస్ అయినా తీసుకోవచ్చు. క్రికెట్ కూడా ఆడొచ్చు. ఇక్కడ మీకు వెళ్తుంటే కూడా గ్రౌండ్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే గడియగౌరారంలో ఉన్నది ప్లేసు. మాధవాచారి పేరు చెప్పి అడిగితే చెప్తారు. చూడండి ఎన్ని ఉన్నాయో. మా సంచిలో చూడండి ఎన్ని వచ్చాయో. ఇంకా ఒక సంచి ఉంది, ఆ సంచిలో తీసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ ఇట్లా తిరుగుతుంటే ఇదిగోండి, ఇది మీరు ఆడుకునేది. ఇది పునాస చెట్టు, ఇది రసం పండ్లు అండి. ఇక్కడ చాలా తీయ ఉంటుందంట. మీరు చూడండి ఒకసారి. మేము ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఫామ్ హౌస్ ఉంటుంది అక్కడ. ఈడ చూసుకున్నట్లయితే ఇవి తాత చెట్లు అని ఉంటాయి కదా. మీరు అప్పుడు చిన్నప్పుడు ఆడుకునేది కదా. తాత నువ్వు నాకు 10 రూపాయలు వేయకపోతే నీ గుండు పట్టగని. అవే ఇవి ఇలాగా. ఇప్పుడు మేము ఆడికి వెళ్తున్నాం. ఇట్లా స్ట్రైట్గా వెళ్తే వస్తుంది చూడండి. ఇలాగ స్ట్రైట్గా వెళ్ళి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోవాలి. ఇలాగ వెళ్తేనేమో పోవచ్చు అటు. కొన్నిసార్లు రూటు మర్చిపోతాం కాబట్టి ఇట్లా ఒక రూట్ తయారు చేసిర్రు. ఇట్లా నీట్గా ఇట్లా గ్రాస్ లేకుండా
తాతయ్య వాళ్ళు. మంచిగా మీరు వెళ్తున్నప్పుడు వ్యూ చూసుకోవచ్చు, నీట్గా ఉంటుంది మొత్తం. ఇక్కడికి వస్తే ఎంజాయ్ చేయొచ్చు గైస్, ఏమన్నా అనుకోండి కానీ, మీరు ఎంతైనా ఏమన్నా అనుకోండి కానీ ఇక్కడికి ఒక్కసారి మాత్రం మీరు విజిట్ చేయాలి. ఇక్కడ విజిట్ చేస్తే మీకు చాలా మంచిగా, చాలా హ్యాపీ ఫీలింగ్ కలుగుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా చాలా ఉన్నాయి. నిమ్మతో అలాగే ఫామ్ హౌస్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ దగ్గరకు వచ్చేసాం. ఒక చెట్టు, ఇక్కడ అన్ని చెట్లు పెట్టుకున్నాం. ఇక్కడ ఫామ్ హౌస్ చూసినట్లయితే చూడండి ఒకసారి, ఫామ్ హౌస్ ఎంత బాగుందో చూస్తే, పెద్దగా ఉంది కదా. ఇది మా తాతయ్య వాళ్ళే కట్టించారు, దీంట్లో ఉంటారు. ఇప్పుడు దీంట్లో చూసుకోవచ్చు ఎన్ని ఉన్నాయి అనేది, మడపళ్ళు. బాయ్ గైస్, ఇవాళ అంతే, ఇవాళ అయిపోయింది.